సో పంట కోత అయిపోయిన తర్వాత మిగిలిన కాండము, ఆకులు మరియు ఈ గడ్డినే మనం బయోమాస్ అని అంటాము. సో రైతులు ఈ వ్యర్థ పదార్థాలను కాలుస్తూ ఉంటారనమాట. సో ఇలా కాల్చడం వల్ల భూమిలో ఉన్న మైక్రోబ్స్ ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో అవి చనిపోతాయి. సో అలాగే ఈ కాల్చడం వలన కార్బన్ అనేది గాల్లోకి రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ గాల్లోకి రిలీజ్ కావడం వలన CO2గా కన్వర్ట్ అయ్యి ఇది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. సో ఈ వ్యర్థ పదార్థాలను ఇలా కాల్చడం బదులు కంపోస్ట్గా కానీ, లేదా మల్చ్గా కానీ, లేదా యానిమల్ ఫీడ్గా అంటే పశువుల మేతగా కానీ ఉపయోగించుకోవచ్చు. సో మెయిన్గా మనము ఈ వ్యర్థ పదార్థాలతో బయోచార్ని తయారు చేసుకోవచ్చు. సో ముందుగా మనం బయోచార్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బయోచార్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలని తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ లేదా అసలు ఆక్సిజన్ లెవెల్స్ లేని చోట దాన్ని కాల్చినప్పుడు వచ్చే పదార్థమే ఈ బయోచార్. సో ఈ బయోచార్ సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతుంది మరియు ఈ మొక్కకు కావాల్సిన పోషకాలని భూమిలో నిల్వ చేస్తుంది. అలాగే ఇది వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది, అంటే నీటిని ఒక స్పాంజ్ లాగా పట్టి ఉంచుతుంది. సో సాయిల్లో ఉన్న సూక్ష్మజీవులు ఈ బయోచార్ యొక్క రంధ్రాలలో నివసిస్తాయి. సో అలాగా నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా పెరుగుతుంది. ఇది మెయిన్గా 100 నుండి 1000 సంవత్సరాల వరకు కార్బన్ని నీడలో ఉంచుతుంది. దీనినే మనం కార్బన్ సిక్విస్ట్రేషన్ అని కూడా అంటాం. సో ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే, అమెజాన్ అడవుల్లో టెరా ప్రీటా అనే నేల ఉంది. ఈ నేల దాదాపుగా 1000 years 1000 సంవత్సరాల నుండి ఫర్టైల్గా ఉంది. దానికి కారణం అక్కడ పూర్వీకులు ఈ బయోచార్ని యూజ్ చేయడమే. సో ఈ బయోచార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకు ఒక 200 లీటర్స్ మెటల్ డ్రమ్ని తీసుకొని దాని చుట్టూ చిన్న చిన్న హోల్స్ని మనం పెట్టుకొని ఈ క్రాప్ రెసిడ్యూస్ ఏదైతే మనకు వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలను తీసి మనము ఆ డ్రమ్ములో పెట్టి పూర్తిగా నింపిన తర్వాత నిప్పు అంటించి దాన్ని టైట్గా ఆ డ్రమ్ని టైట్గా క్లోజ్ చేయాలన్నమాట పైన. ఎందుకంటే ఈ ఆక్సిజన్ అనేది దాంట్లోకి వెళ్లకుండా. సో మనము ఈ ప్రాసెస్ని ఆక్సిజన్ లేకుండా ఏదైతే మనం కాలుస్తున్నామో ఈ ప్రాసెస్ని పైరాలసిస్ అని కూడా పిలుస్తారు. సో ఇలా పూర్తిగా కాల్చిన తర్వాత మనకు బ్లాక్ చార్కోల్ పౌడర్ అనేది వస్తుంది అన్నమాట. దాన్నే మనం బయోచార్ అని అంటాం.